సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాకెట్ ప్రయోగాల వెనుక ఆధ్యాత్మిక సెంటిమెంట్ ఉంది. శాస్త్ర సాంకేతికతకు దేవుళ్లు సాయం అందిస్తున్నారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ, తిరుమల శ్రీవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ పాటిస్తోంది. ఇస్రోలో ఉన్నతాధికారులు మారినా సెంటిమెంట్ మాత్రం మారలేదు. గతంలో చంద్రయాన్ నమూనాలకు చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏ ప్రయోగం చేసినా ముందుగా చెంగాళమ్మ, శ్రీవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనాలు చేసుకుంటోంది ఇస్రో బృందం. ఇక ఈ రోజు పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం ఇస్రో చేపట్టనుంది. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. ఈ ప్రయోగం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఇస్రో బృందం. ఇక చెంగాళమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జానుతున్నారు. నరేష్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన సెంటిమెంట్ ఎక్కడ వేయట్లేదు. ఉన్నతాధికారులు ఎంతమంది వారినా అది మాత్రం ఆనవాయితీ పాటిస్తూనే వస్తున్నారు. తాజాగా ఈ రోజు చేపట్టబోయే రాకెట్ ప్రయోగం విశిష్టతలేంటి, దాని ప్రత్యేకతలేంటి, ఏ టైంకి నింగిలోకి దూసుకెళ్తుంది? ఎగ్జాక్ట్లీ సతీష్, ఏదైతే మీరు చెప్పిన విధంగా ఇక్కడ ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క ప్రయోగ వేదిక నుంచి ఎన్నో రాకెట్ ప్రయోగాలు సక్సెస్ అందుకున్నటువంటి షారు మరో ప్రయోగానికి కూడా సిద్ధమైంది. ఇప్పటికే న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రోబో 3 ఉపగ్రహాన్ని ఈరోజు నింగిలోకి ప్రవేశపెట్టున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే రాకెట్లు సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 2 దేవుళ్ళు యొక్క అనుమతి కంపల్సరీ అవసరమా అంటే ఖచ్చితంగా కూడా అవసరం అని చెప్పాలి. ఎందుకంటే చెంగాళమ్మ ఆలయం అంటాము. సో ఇక్కడ సూలూరుపేటకు చెందినటువంటి చెంగాళమ్మ ఆలయం అమ్మవారి గ్రామ దేవతగా పిలువబడుతుంది. మరొక దేవుడు ఏదైతే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క నమూనాలు రాకెట్కి సంబంధించినటువంటి నమూనాలు ఖచ్చితంగా రాకెట్ ప్రయోగం చేయకముందు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత మరలా తిరిగి షార్కు వెళ్ళేటువంటి సమయంలో శ్రీ చెంగాళమ్మ ఆలయాన్ని ఖచ్చితంగా కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాత్రమే ఈ యొక్క రాకెట్ ప్రయోగాలు ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు. అంటే గత శతాబ్ద కాలం నుంచి ఏదైతే ఈ యొక్క రాకెట్ ప్రయోగాలు ఫస్ట్ సైకిల్ మీద నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి అప్పట్లో సైకిల్ మీద రాకెట్ని తీసుకువచ్చి చెంగాళమ్మ ఆలయాల్లో ప్రత్యేక నమూనాను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత రాకెట్ ప్రయోగాలను సక్సెస్ విధంగా మూర్తికి తీసుకెళ్లేవాళ్ళు. సో అప్పటి నుంచి అధికారులు మారినా కూడా ఈ యొక్క సెంటిమెంట్ అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రాకెట్ ప్రయోగాల్లో విజయవంతంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ షారు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కూడా శాస్త్ర సాంకేతిక అధునాతనమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఖచ్చితంగా దేవుళ్ళ యొక్క ఆశీస్సులు నమ్ముతున్నారని చెప్పుకోవాలా. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. సోమనాథ్ ఎవరైతే ఇస్రో చైర్మన్ ఉన్నారో, ఎవరు ఇస్రో చైర్మన్ ఉన్నా కూడా డైరెక్ట్గా చైర్మన్ సైతమే ఈ యొక్క నమూనాలు తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం సూలూరుపేటలో ఉన్నటువంటి చెంగాళమ్మ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ యొక్క నమూనా ఏదైతే ఈ రోజు రాకెట్ ప్రయోగం పిఎస్ఎల్వి C-59 సో ఆ యొక్క రాకెట్ నమూనాని అక్కడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ రాకెట్ యొక్క సక్సెస్ అవ్వాలని కోరుకున్న తర్వాతే షార్కు సంబంధించినటువంటి ప్రాంగణంలోకి ఈ యొక్క నమూనా వెళ్తుంది. సో షార్లో ఈరోజు ప్రధానంగా మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో 3 అనే ఒక ఉపగ్రహాన్ని 2 ఉపగ్రహాలని సూర్యుడిపైకి పంపించేందుకు కూడా సర్వం సిద్ధం చేశారు. నిన్న 2 గంటల 38 నిమిషాలకి కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నిర్విరామంగా దాదాపు 25 గంటల 30 నిమిషాల పాటు ఈరోజు సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకి నింగిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. షార్కు సంబంధించినటువంటి భారత అంతరిక్ష ప్రయోగశాల నుంచి అనేక రాకెట్లు విజయవంతంగా పైకి వెళ్ళాయి. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు గతంలో మన ఏదైతే స్వదేశానికి సంబంధించినటువంటి ఆదిత్య L1 కూడా ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రస్తుతం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని పైకి పంపిస్తున్నాం. ఇది సూర్యుని మీద అధ్యయనం చేసేందుకు ప్రత్యేకించి కూడా ఉపయోగపడుతుంది. సూర్యునిపై ఉండేటువంటి కృత్రిమంగా కూడా సూర్య గ్రహణాలను ఏర్పాటు చేసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి వలయాలకు సంబంధించి అదేవిధంగా సూర్యకాంతి యొక్క విశ్లేషణ కొరకు ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతున్నట్లుగా ఇప్పటికే చైర్మన్ సోమనాథ్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి షార్కు సంబంధించినటువంటి కట్టుదిట్ట
కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 4:08 షార్ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క రాకెట్ను సక్సెస్ఫుల్గా కూడా ప్రయోగించేందుకు కూడా అందరూ సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబో 3 యొక్క ఉపగ్రహాన్ని దాదాపు కూడా 550 కిలోలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం 2 పేలోడ్స్ ఏర్పాటు చేశారు. కరోనా క్రాఫ్ట్ స్పేస్ అంటాము, తర్వాత ఆర్కెట్ సంబంధించినటువంటి 210 కిలోలు, మొత్తం మీద 550 కిలోల బరువు ఉన్నటువంటి ఈ 2 పేలోడ్స్తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతున్నారు. దీని కాలపరిమితి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏదైతే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు. ప్రధానంగా సూర్యునిపై ఉన్నటువంటి అనేక నమూనాలు, ఏదైతే వాటికి అక్కడ ఉన్నటువంటి పొరలు, అదేవిధంగా ప్రధానంగా సూర్యునిపై ఏర్పడేటువంటి ప్రత్యేకించి కూడా అక్కడ జరిగేటువంటి విశేషాల గురించి ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతుంది. కరోనా స్పేస్ ఏదైతే ఆ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన విశ్లేషణ చేసేందుకు ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతున్నట్లుగా ఇప్పటికే శాస్త్రవేత్త వెల్లడించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 4:08 ఎగ్జాక్ట్లీగా కూడా మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి ప్రయోగించున్నారు. ఇది విజయవంతం అయితే వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ప్రయోగాలకు సక్సెస్ఫుల్ రేట్ అందుకునేందుకు షారు ఏదైతే ముందున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కూడా వాణిజ్యపరమైనటువంటి రాకెట్ ప్రయోగాలు ఇక్కడ షార్ నుంచి ఎన్నో విజయవంతంగా కూడా ముందుకు తీసుకెళ్లాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి షార్ ఈరోజు వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలకు ఒక కేంద్ర బిందువుగా అయితే నిలబడతా ఉంది. రానున్నటువంటి కాలంలో గగన్యాన్ అయ్యుండొచ్చు, మంగళయాన్ అయ్యుండొచ్చు, ఇలాంటి రాకెట్ ప్రయోగాలు చంద్రయాన్కి సంబంధించి, సో ఈ రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఒకవైపు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ప్రయోగించేటువంటి PSLV C-59 రాకెట్కి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రోబా 3 అనే ఒక ఉపగ్రహాన్ని 4:08 ఈ యొక్క రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెడతారు. సో ఇది దీర్ఘ వృత్తాకారానికి సంబంధించినటువంటి యాంగిల్లో వెళ్తుంది. దాదాపు కూడా ఆ భూమికి సూర్యుడికి సంబంధించినటువంటి దాదాపు కూడా 6000 కిలోమీటర్ల దూరంలో దాన్ని విడుదల చేస్తారు. సో అక్కడ ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ని విడుదల చేసిన తర్వాత దాదాపు దానికి సంబంధించినటువంటి దీర్ఘ వృత్తాకార యొక్క యాంగిల్లో కూడా అది అక్కడ ఉన్నటువంటి కరోనా స్పేస్ సంబంధించినటువంటి కరోనా స్పేస్ యాక్ట్కి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని మరో ఉపగ్రహాన్ని కూడా అక్కడ విడుదల చేస్తూ ఉంది. ఇది 2 ఏళ్ల పాటు కూడా సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి షార్ నుంచి మరిన్ని వాణిజ్య ప్రక్రియలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య పరంగా షారు చాలా వరకు కూడా లాభదాయకంగా భారతదేశానికి ఒక లాభ ప్రయోజనక వేదికగా కూడా షారు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. PSLV C-59 తర్వాత PSLV C-60 కూడా డిసెంబర్లో ఉండబోతున్నట్లుగా ఇప్పటికే చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఏదేమైనా కూడా రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాల్సిందే. సెంటిమెంట్గా అనాథగా వస్తున్నటువంటి ఈ యొక్క సెంటిమెంట్ని ఇంతవరకు అధికారులు మారినప్పటికి కూడా ఈ సెంటిమెంట్ని మారటం లేదు. అప్పట్లో సైకిల్ మీద రాకెట్ నమూనాను తీసుకువచ్చేవాళ్ళు. షార్ నుంచి డైరెక్ట్గా చెంగాలమ్మ ఆలయం, ప్రత్యేకించి సూలూరుపేటకు చెందినటువంటి గ్రామ దేవతగా పిలువబడుతుంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి ఆలయం. సో ఈ ఆలయంలో ఖచ్చితంగా కూడా ఆ నమూనాని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా ఇదే నమూనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇద్దరు దేవుళ్ళకి సంబంధించి సెంటిమెంట్ ఈరోజు రాకెట్లు సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్యపరమైనటువంటి ప్రయోగాలకు సక్సెస్ కేంద్ర బిందువుగా అయితే ఈరోజు నిలబడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరికొన్ని గంటల్లో PSLV C-59 రాకెట్ ఏదైతే నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.